హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన గ్యారేజ్కి అయితే ఒక కార్ వచ్చేసింది. ఆ కార్ అయితే రిడ్జ్. ఆ కార్ దేని ప్రాబ్లం వల్ల వచ్చిందంటే మాకైతే కస్టమర్ కాల్ చేసి చెప్పారు, మా కార్ అయితే స్టార్ట్ అయితే లేదంటే మేము ఆ కార్ని అయితే టోయింగ్ సర్వీస్ ద్వారా కార్ని అయితే మన గ్యారేజ్కి అయితే తెప్పించాం. ఆ కార్ వచ్చేసి మేము బానెట్ తీసి స్టార్ట్ చేసి చూస్తేనైతే అయితే లేదు. అందుకే మొత్తం వైరింగ్ అంతా తీసి చూసేసరికి మొత్తం వైరింగ్ అంతా కట్ అయిపోయి ఉన్నాయి. అది ఎందుకు కట్ అయింది అదొకటి అని కస్టమర్ని అడిగితే మేమైతే చాలా రోజుల నుంచి వెళ్ళి కార్ని అయితే పక్కకు పెట్టామని చెప్పారు. అందుకే మేము వైరింగ్ మొత్తం చూసేసరికి కట్ అయ్యి ఉంది. అది ఎట్లా కట్ అయిందంటే వాళ్ళకు ఎలుకలు వెయ్యి మొత్తం కొరికినాయి ఫ్రెండ్స్. కొరికితే వైరింగ్ అయితే కట్ అయింది. నేనైతే దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఇలా చాలామందికి చాలా కార్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎలుకలు అనేది కార్లోకి అయితే వెళ్ళి మొత్తం కొట్టేస్తున్నాయి. దానికైతే ఈరోజు అయితే నేను సొల్యూషన్ చెప్తున్నా చూడండి. ఈ కార్లోకి ఎలుకలు జోరకుండా ఏం చేయాలంటే నేను చెప్తాను చూడండి. మనకైతే డాంబర్ గోళీలు అని ఉంటాయి, వాటిని నెఫ్థలిన్ బాల్స్ అంటారు ఇంగ్లీష్లో. అయితే డాంబర్ గోళీలు అనే వాటిని అయితే తీసుకొచ్చి మనకి ఎక్కడైనా వైరింగ్ ఉన్న కాడ ఇటు బానెట్లు అదో 2-3 బాల్స్ వేయాలి. బాల్స్ వేసి ఇంకా ప్లస్ మన లోపల సీట్ల కింద అక్కడొక్కడ వేయాలి ఫ్రెండ్స్. ఇంకొకటి బానెట్లను అయితే వెనక డిక్కీలను అయితే ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే మనకు డిక్కీ ఎక్కువ వాడం కాబట్టి వాడని ప్లేస్లు మనం ఊకే తీయని ప్లేస్లల్లో అవైతే ఆ బాల్స్ అయితే వేయాలి. అవి కాకుండా కానీ మనకు క్యాంఫర్, ఇవే కర్పూరాలు, హారతి కర్పూరాలు అంటారు, అవి వేసినా ఏం లేదు. వాటి వాసనగా వాటి స్మెల్కి అయితే ఎలుకలు అయితే రాకుండా ఉంటాయి. ఎలుకలు కాదు కదా ఇంకేదైనా రాకుండా ఉంటాయి అలా చూసేసరికి. అందుకే మీరు చెప్పేది ఏంటంటే ఎక్కువ చాలా రోజులైతే బండిని అయితే అంటే పక్కకైతే ఉంచకండి. డైలీ 1 టైం అయితే కార్ని స్టార్ట్ చేసుకుంటా అట్లా ఉంచండి. ఎందుకంటే మనకు సుతా కార్ అయితే చాలా బాగుంటుంది. అంటే దాన్ని ఊరికే స్టార్ట్ చేస్తే మనకి ఇంజిన్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే స్టార్ట్ చేయకుండా కొన్ని నెలలు ఉంచితేనైతే ఇంజిన్ అయితే కొద్దిగా జామ్ అయ్యి అదొకటి ఇదొకటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే డైలీ 1 టైం కార్ని అయితే స్టార్ట్ చేసుకోవాలి మీరైతే. ఇదే ఫ్రెండ్స్ నేనైతే చెప్పాలనుకున్నది. మనకైతే మెయిన్ వాటిని అయితే డాంబర్ గోళీ అంటారు, లేకపోతే నెఫ్థలిన్ బాల్స్ అంటారు. ఇది ఇంగ్లీష్లో అయితే తెలుగులో. ఇంకోటి క్యాంఫర్, వీటినేమో హారతి కర్పూర బిళ్ళలు అంటారు. మనం మామూలుగా పూజకు ఉపయోగిస్తాం. ఇవే ఫ్రెండ్స్. ఇవైతే మనకు ఎక్కడన్నా మనం ఊకే వాడని ప్లేస్లు ఉంటాయి కదా, అంటే ఈ డోర్లు అంటే మనం నార్మల్గా తీస్తుంటాం. అదే బానెట్ ఇంకా డిక్కీ అలా వైరింగ్ ఉన్న కాడనైతే అవి అయితే వేయాలి. వాటి స్మెల్కి అయితే అవి రావు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.